షకీలా గారు అందుబాటులోకి వచ్చారు. షకీలా గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే షకీలా గారు, మీరు ఒక కామెంట్ చేశారు టాలీవుడ్ లో కూడా కాస్టింగ్ కౌచ్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి. ఏంటి ఈ రకమైనటువంటి ఆరోపణలు టాలీవుడ్ మీద? ఆరోపణలు అంటే జరుగుతున్నాయి కాబట్టి చెప్పాను. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మీరు ప్రజెంట్ చేయొచ్చు కదమ్మా. సార్ ఆధారాలు ప్రజెంట్ చేసి నాకు జరిగితే ఓకే సార్. ఎవరిదో జరిగిందని కాదమ్మా, కాదు అలా డోలాయమానంగా చెప్పడం కన్నా ఇదిగో పలానా కూడా జరిగింది, వాళ్ళు నా స్నేహితురాలు చెప్పింది నాకు అని చెప్పారనుకోండి, యాక్షన్ తీసుకుంటానే బాగుంటుంది కదా. నా ప్రాబ్లం ఏమంటే ఇంకొకరు చెప్పారు, అది నేను చెప్పి వాళ్ళకి వర్క్ లేకుండా పోతుంది నాకు ఒకటి. ఇదే అదే అవుతుందేమో ఈ భయంతో చెప్పరు, చెప్పకపోయేటప్పటికి అది మరుగుపడిపోతుంది. నేను ఒకటి చెప్తాను, అంటే వీళ్ళది ఈ అడిగే వాళ్ళు ఉన్నారు కదా అండి, ఇది కాంప్రమైజ్ కి అడిగే వాళ్ళు ఎవరుంటే కూడా ఇప్పుడు చిన్నబాబు గారు అన్నట్టు ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్ అడిగిస్తున్నారు అనుకోండి, ఆయన డైరెక్ట్ గా నాకు కాల్ చేసి అడగరు. ఎవరో ఒక్క నిమిషం ఎస్తర్ గారు షకీలా గారు ప్లీజ్ కంటిన్యూ. షకీలా గారు, ఏంటి మీకు తెర మీదకు వచ్చి ఎవరు కూడా చెప్పట్లేదు, ఎందుకు వెంటనే వచ్చి చెప్పట్లేదు అనేటటువంటి ప్రశ్న సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తుంది. నిజంగా కాస్టింగ్ కౌచ్ కి ఇబ్బంది పడితే బలైపోవడానికంటే ముందే వచ్చి బయటపడచ్చు కదా, ఎందుకు బయటపడట్లేదు అనేటటువంటిది ప్రశ్న. ఏమంటారు దానికి? ఎస్ సార్, బయట పడాలా, ఈ కెరియర్ ఇంపార్టెంట్, రేపు వేరే స్థాయికి రీచ్ అవ్వాలా అని అనుకొని చాలా మంది మోసపోతున్నారు. దానికోసం లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నారు. సో హేమా కమిటీ లాగా ప్రతి ఒక్క స్టేట్ లో ఉండాలా అని మీరు స్పెసిఫిక్ గా షకీలా గారు టాలీవుడ్ లో చాలా ఎక్కువ కాస్టింగ్ కౌచ్ అన్నారు. అంటే మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా టాలీవుడ్ లో? ఎస్ సార్, నాకు ఒక్కటి ఎలాగ జరిగింది. చెప్పండి ప్లీజ్. ఎస్, ఒక్క ఇన్సిడెంట్ అలా జరిగింది. దాని తర్వాత లేదు, ఇప్పుడు అతను చచ్చిపోయాడు. సో నాకు ఒకటి జరిగింది సార్. ఓకే, అలాగే షకీలా గారు మనతో పాటు ప్యానెల్లోనే హీరోయిన్ ఎస్తర్ గారు ఉన్నారు. ఆమె కూడా ఫేస్ చేసినటువంటి సంఘటనల గురించి చెప్పారు. అయితే ఆమెను ఎవరు అప్రోచ్ అయినా కూడా మధ్యలో మీడియేటర్స్ మాత్రమే అప్రోచ్ అయినటువంటి సిచ్యువేషన్. ఏంటి, మీకు మీడియేటర్లు అప్రోచ్ అయ్యారా, లేదంటే డైరెక్ట్ గా ఒక ప్రముఖ వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా? నాకు ఇబ్బంది అంతా పెట్టలేదు సార్, నన్ను జస్ట్ అడిగారు, విచ్ ఐ డెంట్ లైక్. నన్ను అడిగారు, డైరెక్టర్ ఆఫ్ ద మూవీ ఆస్క్ మీ నెక్స్ట్ ఫిల్మ్ మనం చేస్తామని. అయితే సార్ నా యాక్టింగ్ నా నాలెడ్జ్ పెట్టి నాకు ఏం తెలుసో దాన్ని పెట్టి మీరు నన్ను క్యాస్ట్ చేశారు, నాట్ బికాస్ ఆఫ్ ఆల్ దిస్ షిట్. సో ఐఎమ్ నాట్ డూయింగ్ యువర్ మూవీస్ ఎనీమోర్ అని చెప్పాను. దాని తర్వాత ఆయన కొన్ని పిక్చర్లు కూడా చేశారు, నేను దాంట్లో లేను. అలాగే మలయాళం ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి తంతంతా చూస్తున్నారు. అక్కడ ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్ మీరు చూశారు. మోహన్ లాల్ లాంటి పెద్ద పెద్ద నటులు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. దీని మీద ఏం చెప్తారు షకీలా గారు? సార్ అదేంటి సార్, రాజీనామాలు చేయటం ఏంటి సార్? మీరు ఒక పొజిషన్ లో ఉన్నారు, అవునా ఏమవుతుంది అని మీరు దానికి సపోర్ట్ చేసి ఎవరికి ఏం ప్రాబ్లం అని తెలుసుకొని హెల్ప్ చేయాలి. కానీ ఒక అసోసియేషన్ నుంచి రాజీనామా చేసుకోవాలి, ఆరోపణలు వాళ్ళ మీద ఆరోపణలు ఇవ్వండి, చాలా తప్పది. మనం రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నాం. మోహన్ లాల్ మీద కంప్లైంట్లు ఏం లేదు. మోహన్ లాల్ అనేవాడు అధ్యక్షుడు ఆ అసోసియేషన్, అధ్యక్షుడు అమ్మ అనే అసోసియేషన్ ఆర్టిస్టుల అసోసియేషన్, ఇక్కడ మన మాలాగా దాని అధ్యక్షుడు. ఎప్పుడైతే తన అసోసియేషన్ లో ఉన్న వ్యక్తుల మీద ఆరోపణలు వచ్చినాయో గౌరవంగా జెంటిల్ గా రిజైన్ చేశాడు ఆయన, అంతేగాని ఆయన మీద ఆరోపణలు కాదు. షకీలా గారు మీరు లైన్ లోనే వేచి ఉండండి, మరోసారి మీ దగ్గరకు వస్తాను నేను. చిట్టిబాబు గారు, షకీలా గారు మాట్లాడింది విన్నాం, ఎస్తర్ గారు చెప్పింది విన్నాం, వారికి ఏ రకంగా అప్రోచ్ వచ్చింది అనేది. గతంలో ఖుష్బు గారు చెప్పింది విన్నాం. అలాగే ఈ రోజు సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, ఏ రకంగా ఉంటుందనేది మేము కూడా ఫేస్ చేసాం. మేము లాడ్జుల్లో ఉన్నప్పుడు లేదంటే హోటల్స్ లో ఉన్నప్పుడు వచ్చి తలుపులు కొట్టేవారు, ఇష్టం వచ్చినప్పుడు తలుపులు కొట్టారని చెప్పారు. అలాగే కార్ వ్యాన్లలో కెమెరాలు పెట్టినటువంటి సందర్భం కూడా ఉంది, నేను కూడా దాన్ని ఫేస్ చేశానని చెప్పేసి ఆమె చెప్పినటువంటి రేర్. ఇప్పుడు నేను కో డైరెక్టర్ గా చేసినప్పుడు నా కంట్రోల్ వేరు, కో డైరెక్టర్ గా చేసినప్పుడు తిరుపతిలో ఒక సినిమా షూటింగ్, ఆ డైరెక్టర్ చనిపోయాడు అనుకోండి, ఇప్పుడు చెప్పలేము, చెప్పకూడదు పేరు. ఆ డైరెక్టర్
మేము షూటింగ్లు ఒక హోటల్లో దిగాం అందరి రూమ్లో. రాత్రి 10 అయినాక ఆయన తలుపు తట్టడం, ఆ అమ్మాయి మాకు కంప్లైంట్ చేయటం, తలుపు తట్టిస్తున్నారని చెప్తే మర్నాడు ఆ డైరెక్టర్ గారికి ఆ ప్రొడ్యూసరు ఈ పూట నుంచి మీరు కనుక క్షమాపణ చెప్పకపోతే రైట్ నౌ యూ ప్లీజ్ గెట్ అవే అండ్ ఐ విల్ హ్యావ్ అనదర్ డైరెక్టర్ అని చెప్తే ప్రొడ్యూసరు అప్పుడు ఆయన క్షమాపణ చెప్పాడు. సో అట్లా యాక్షన్స్ తీసుకునేవి కూడా ఉంటాయి. ఇక్కడ నేను ఒకటి ఏంటంటే కాస్టింగ్ ఇప్పుడు ఇంకోటి నేను అంటున్నాను, షకీలా గారు ఆ ఫీల్డ్లో ఉన్నారని తప్పుగాను. తెలుగు ఫీల్డ్ తెలుగు అమ్మాయిలు తెలుగు ఫీల్డ్లో ఉంటే ఇంత అరాచకం లేదు. గతంలో చూడండి, గతంలో తెలుగు అమ్మాయిలు తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లుగా ఉన్నప్పుడు కొంచెం సజావుగా ఎందుకంటే వాళ్ళు ఎటికేసి వాళ్ళ ఊరు వాళ్ళకి తెలుస్తుంది, తెలిస్తే మన కుటుంబం మన మర్యాద ఈ గొడవ ఇండస్ట్రీ కాదు అది పోయి వాళ్ళు ఏమైందంటే తెలుగు వాళ్ళు రావట్లేదు. నేను సౌందర్యాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి 32 మంది చూశాను. 32 మంది తెలుగు వాళ్ళలో 16 మంది తెలుగు పిల్లలు. వాళ్ళ నాన్న ఒప్పుకోరు, లేకపోతే మా ఫ్యామిలీ ఒప్పుకోదు, ఇలా వెళ్ళిపోయి. ఎందుకు ఒప్పుకోరంటే ఇండస్ట్రీలోకి వస్తే ఈ రకమైనటువంటి వేధింపులు ఉంటాయి, ఇండస్ట్రీలోకి వస్తే ఈ రకమైన చెడ్డ పేరు ఉంటుంది. హీరోయిన్ అయిందంటే ఎన్ని దాటి ఈ రకంగా హీరోయిన్ అయింది. జయప్రదకి రాలేదే, జయసుధకి రాలేదే, సౌందర్యకి రాలేదే, వాణిశ్రీకి రాలేదే, ఎందుకు వస్తాయండి అయ్యి? అందుకే ఒక్క నిమిషం. అది తెలుగు ఇప్పుడు మనకు చూడండి, వాళ్ళు వచ్చే వాళ్ళందరూ బయట లాంగ్వేజ్ నుంచి. వాళ్ళకి ఏంటంటే బయట లాంగ్వేజ్ నుంచి ఇక్కడ రావడం వల్ల వాళ్ళ పర్సనల్ లైఫ్ అవే ఫ్రమ్ దేర్ లైఫ్. కానీ ఇక్కడ ఏం జరిగిందో అక్కడేం తెలియదు. సో దే ఆర్ ఫ్రీ అవుట్ అవుతున్నారు. తెలియదు ఇక్కడ. అందుకని మన అమ్మాయిలే ఉన్నారనుకోండి, ఇక్కడ మన అమ్మాయిలే ఉంటే భయం ఉంటుంది. అయ్యో సొసైటీ, మన నాన్న పేరు మన కుటుంబం పేరు బయటకు, ఇవి కూడా ఉన్నాయి కారణాలు. ఇందులో ఒక్కటంటే మొత్తంగా ఆడవాళ్ళని సమర్థించటమో మొత్తం మగవాళ్ళని సమర్థించటమో కాదు. ఆడ మగ ఇద్దరిలోనూ తప్పులు ఉన్నాయి. ఈ ఆడవాళ్ళు కొంచెం ధైర్యం రావాలి. ఇప్పుడు ఎస్తర్ లాగానో ఇప్పుడు వీళ్ళగా పేర్లు చెప్పండి దయచేసి. కమౌట్, ఎవరు మిమ్మల్ని అడిగారు? పేర్లు చెప్పండి. పేర్లు చెప్తే యాక్షన్ తీసుకునే అవకాశం నాలాంటి వాళ్ళు నిలబడతాం, పోరాడతాం. పేర్లు చెప్పకుండా వేగుగా అడిగారు, చెప్పారు, విన్నాము అంటే కరెక్ట్ కాదు కదా. షకీలా గారు ఏమంటారు ఈ కామెంట్ మీద? పేర్లు ఎందుకు చెప్పట్లేదు, మేము విన్నాము అన్నారు, అడిగారు అంటే ఏ రకంగా కుదురుతుంది అంటున్నారు చిట్టిబాబు గారు? నేను చెన్నై నుంచి ఒక్క నిమిషం. హలో, కంటిన్యూ షకీలా గారు. నన్ను ఒకే ఒక వ్యక్తి నా లైఫ్ టైం ఇండస్ట్రీలో ఈ ఒక్క వ్యక్తి అడిగారంటే ఈవి సత్యనారాయణ గారు. చనిపోయాడు. అవును, నేను అదే చెప్పాను. ఒకే ఒక ఫిల్మ్ చేశాను, దాని తర్వాత ఆయన ఆ రోజు నన్ను అడిగారు. దాని తర్వాత ఆయన ఏ ఫిల్మ్స్ లో కూడా నేను లేను. నేరుగా ఆయన అడిగారా షకీలా గారు? నేరుగా ఆయన అడిగారా మిమ్మల్ని? ఆయనే అడిగారు. ఓకే, అట్లా చాలా మంది ఇప్పుడు మీరు గుచ్చి అడిగినా కూడా ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ? ఫస్ట్ సీ ద ప్రాబ్లం యాజ్ ప్రాబ్లం. ఇక్కడ ఏంటి అంటే వాయిస్ ఎందుకన్నా రీసౌండ్ వస్తుంది, వాయిస్ చూడండి. బేసికలీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ల్యాక్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్. మీరు ఎంత ఇదిగా ఇప్పుడు టెలివిజన్ లో కూర్చొని మీరు మాట్లాడేసేయండి, మీరు చెప్పేసేయండి, మీరు ఎందుకు చెప్పటం లేదు అని దాని మీద లాట్ ఆఫ్ కన్స్ట్రెయింట్స్ ఉంటాయి. మీరు అర్థం చేసుకోండి. మీకు చెప్పనా, మనం ఏదో ఒక ఫ్రెండ్స్ తో మీరు ఒక చిన్న పార్టీకి వెళ్తే ఇంటికి వచ్చి అమ్మ నాన్నకి చెప్పారండి. దట్ ఈస్ అ సిస్టమ్ దట్ ఈస్ అ సిస్టమ్. ఒక దీంట్లో ఉంటేనే ఇంటికి వచ్చి చెప్పరు, వాస్తవాలు చెప్పరు. అలాంటిది ఒక మహిళ తను ఫేస్ చేస్తుంది, అది ఇండస్ట్రీ కావచ్చు, ఎనీ ఇండస్ట్రీ కావచ్చు, తను ఒక ఎక్స్ప్లాయిటేషన్ ఫేస్ చేస్తుంది అంటే తనకి ఉండాల్సిన ఒక సపోర్ట్ సిస్టమ్ ఎవరు? కుటుంబం నుంచోబోతుందా? తను బయటకు వచ్చి చెప్తే కుటుంబం మాట్లాడుతుందా? ఫ్యామిలీయా, ఫ్రెండ్స్ ఇస్తారా సపోర్ట్? ఎవరు ఇస్తారు? ఇవ్వాల్సిందే. కానీ ఇక్కడ ఇలాంటి భయాలన్నీ ఉంటాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఫ్రెండ్ తో మీరు పార్టీ చేసుకుని ఇంటికి వచ్చి చెప్తే ఇంట్లో చెప్పలేని పరిస్థితిలో ఒక మహిళలు ఇలా ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇటువంటి ఇలాంటి అడ్డంకులు ఉంటాయి. ప్రస్తావించినట్టు రాధికా శరత్ కుమార్ గారు చెప్పినట్టు ఏకంగా కార్ వ్యాన్లలో కెమెరాలు పెట్టడం ఇంకా చాలా జరుగుతున్నాయి. చాలా దారుణం కదా. కెమెరాలు పెట్టడం ఏంటి, హోటల్ రూమ్ లో ఉంటే తలుపులు కొట్టడం ఏంటి? మనం తెర మీద వారిని ఒక రంగుల ప్రపంచంలో ఎంతో గొప్పగా మనం చూస్తున్నటువంటి నటీనటుల వెనకాల తెర వెనుకున్నటువంటి వ్యవహారాలు మీరు చెప్పేది అసలు మొత్తం ఇండస్ట్రీ అంతా ఇండస్ట్రీ మొత్తం ఏ వ్యవస్థలైనా చిట్టిబాబు గారు, ఏ వ్యవస్థలైనా మొత్తం వ్యవస్థను తప్పు పట్టకూడదు. ఇక్కడ 1 minute లో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ అండర్స్టాండ్ ద మెయిన్ ఇష్యూ.
ఇక్కడ జరుగుతోంది ఏంటి, ఇట్స్ అన్ యాటిట్యూడల్ ప్రాబ్లం అంటాను నేను. ఆడదాన్ని చూసే విధానాలు మారనంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఒక మహిళని మనం ఇలాంటి ఆకృత్యాలకి గురి చేస్తూ మనం ఇటువంటి పైశాచిక ఆనందం పొందుతున్నామంటే అది ఇట్ ఈస్ అ సిక్నెస్, ఇట్ ఈస్ అ మెంటల్ సిక్నెస్ ఆఫ్ ఎ పర్సన్. అండర్స్టాండ్ దట్. రూట్ కాజ్ ని మనం టార్గెట్ చేయాలి. నేను ఇప్పుడే అంటాను, వర్క్ ప్లేస్ అట్మాస్ఫియర్ లో మనం ఒక ఇది పెడతాం, వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ లో ఆడవాళ్ళని ఇలా చేయదు అంటున్నారు. ప్రతి ప్రొడక్షన్ లో కూడా ఒక ఓతు తీసుకోమనండి. అక్కడున్న మగవాళ్ళందరూ కూడా కలిసి మేము ప్రమాణం అంటే మనం ఏది నమ్ముతామో కనీసం ఒక ప్రమాణం, ఒక ఓత్ టేకింగ్ లాగా చేయమనండి. ఇక్కడున్న మహిళా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో సినిమాలో నటిస్తున్నారో వాళ్ళందరూ మాకు అక్క చెల్లెలతో సమానం, మా ఇంట్లో మా తోబుట్టుతో సమానం, మా అమ్మతో సమానం అని ఒక అంటే చెప్తాను. మరి అదే అంటాను నేను, ఇక్కడ ఎథిక్స్ ఎక్కడో చోట. ఇంకొకటి ప్లీజ్ కంటిన్యూ. నాకు చెప్పాలంటే 2 పాయింట్స్ ఇప్పుడు అప్పటి నుంచి మాట్లాడిన విషయాల్లో. ఒకటి ఏంటంటే ఈ అడిగే సెక్షన్ ఉంది కదా ఇప్పుడు. వన్ ఇస్ నాట్ ఓన్లీ బాయ్స్ ఆర్ ఆస్కింగ్, హీరోయిన్స్ కూడా హీరోయిన్ అవ్వాలనే డెస్పరేషన్ లో చాలా సార్లు వాళ్ళే ఆఫర్ చేసుకుంటారు. ఐ కెన్ గివ్ యూ ఎనీథింగ్, ఐ విల్ డూ ఎనీథింగ్ యూ సే, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పే అమ్మాయిలు ఉన్నారు. రిపోర్ట్ లో వచ్చిన రిపోర్ట్ లో మీరేమైనా సరే ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్, నన్ను మాత్రం హీరోయిన్ గా చెయ్యాలి అని అడిగిన రికార్డ్స్ ఉంటాయి. అవునండి, ఎందుకంటే ఇప్పుడు చిట్టిబాబు గారు చెప్పినట్టు ఇది పాయింట్ చెప్పారు చూడు. ఇప్పుడు చూడండి, పాతకాలంలో తెలుగులో తెలుగు అమ్మాయిలు ఉండేవాళ్ళు, కన్నడ ఇండస్ట్రీలో కన్నడ అమ్మాయిలు ఉండేవాళ్ళు, తమిళ ఇండస్ట్రీలో తమిళ అమ్మాయిలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ చూసినా బాంబే అమ్మాయిలు, తెలుగు రాని అమ్మాయిలు, తమిళ రాని అమ్మాయిలు, మలయాళం రాని అమ్మాయిలే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వచ్చేటప్పుడు ఇప్పుడు తెలుగు అమ్మాయిలకి ఇదేది ఇప్పుడు తెలుగు వచ్చే అమ్మాయిలకి కూడా, ఇప్పుడు నాకు తెలుగు వచ్చు అయినా తెలుగు రాని ఎవరినో ఒకటి తీసుకొచ్చి ఎందుకు తీసుకుంటారంటే పాయింట్ నెంబర్ 1 సేఫ్టీ. ఇక్కడ ఏం జరిగినా ఆమె ఏ భాషలో చెప్పినా ఇక్కడ ఎంత అరిచినా ఎవరికి అర్థం కాదు. ఆమె రిటర్న్ ఆమె ఊరికెళ్ళి అరవాలి. అది చెప్పేంత వరకు ఇక్కడ జరిగేదంతా జరిగి ఉంటుంది. సెకండ్లీ, అక్కడ వాళ్ళు చూడడానికి ఒకలా ఉంటారు కానీ బ్యాక్గ్రౌండ్స్ వేరే బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. చాలా హంబల్ కష్టాల నుంచి వచ్చి ఉంటారు. ఏదేదో జరిగి ఎల్లెలలోగా వచ్చి రీచ్ అయి ఉంటారు. వాళ్ళకి కుక్ వర్క్ కావాలి, మంత్లీ ఇంత డబ్బులు వారి ఇంటికి పంపించాలి. చూడడానికి రిచ్ లుక్ ఉంటుంది కానీ నిజంగా అలాంటి సౌత్ ఇండియన్ అమ్మాయిలకి ఉన్నంత ఎడ్యుకేషనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నార్త్ ఇండియన్స్ ఇక్కడ ఎంత మంది వస్తారో అంత స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్స్ సౌత్ ఇండియన్స్ కి ఉన్నంత స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్స్ అక్కడ నుంచి వచ్చిన చాలా మందికి ఉండదు. సో ఆ డెస్పరేషన్, ఆ నీడ్ ఫర్ వర్క్, నేను ఇంత దూరం వచ్చాను, నేను ఎంటీ హ్యాండెడ్ గా రిటర్న్ వెళ్ళను అనే డెస్పరేషన్ వాళ్ళకు కూడా ఉంటుంది. సో వాళ్ళ నీడ్ కి వీళ్ళ నీడ్ కి మ్యాచ్ అయిపోతుంది. అందుకే చాలా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వచ్చే అమ్మాయిలు లేదు, తెలుగు అమ్మాయిలకి అవకాశాలు లేవు. ఎంత టాలెంట్ ఉన్నా నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఇక్కడే లోకల్ స్టే ఉండి అన్ని ఉండి కూడా లేకపోయినా అక్కడ నుంచి తీసుకొచ్చి 5 స్టార్ స్టే ఇచ్చి బంగారంలో చూసి ఒక రిబ్బన్ కట్ హీరోయిన్ తోటి ఎక్స్పోజింగ్ కూడా గతంలో తెలుగు హీరోయిన్లు ఉన్నప్పుడు ఇంత ఎక్స్పోజింగ్ లేదు. ఇవాళ నాన్ లాంగ్వేజ్ నుంచి తీసుకొచ్చాడు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అడిగే వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ కి అడిగేటప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ సేఫ్టీ చూసుకుని ఇస్తారు. ఎప్పుడు ఏ డైరెక్ట్ గా వచ్చి అడుగురు. వాళ్ళకి తెలుసు వీరు ఇలా క్వశ్చన్ అడుగుతారు, అమ్మాయి ఏదో ఒక రోజు నా పేరు చెప్తుందని తెలుసు. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒప్పుకునేంత వరకు వేరే రకాల్లో అడిగిస్తారు. ఇప్పుడు చిట్టిబాబు గారు చెప్పినట్టు ఎవరో ఒకరు అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా, లేదా ఒక ప్రొడక్షన్ మేనేజర్ ద్వారా, లేదా ఒక పేరు తెలియని మనిషి ద్వారా అడిగిస్తారు మీకు ఇంట్రెస్ట్ ఉందా అని. ఉంది అని చెప్తే నెక్స్ట్ స్టేజ్ అలా చేసి ఫైనల్ గా పూర్తిగా ఒప్పుకున్న తర్వాత మాత్రం నిజంగా పర్సన్ ఎవరు అనేది రివీల్ అవుతుంది. లేకపోతే మీరు నువ్వు అని చెప్పే మనిషి అయితే డైరెక్ట్ గా అప్రోచ్ అయ్యి నీ ముందు అంత పెద్ద డైరెక్టర్, అంత పెద్ద ప్రొడ్యూసర్ చీప్ అవ్వడానికి రెడీ లేదు కదా. మీరు ఒప్పుకున్నాక ఫైనల్ స్టేజ్ లో మాత్రం మీకు ఎవరని తెలుస్తుంది. బై దట్ టైమ్ యూ హ్యావ్ అగ్రీడ్. ఓన్లీ వెన్ యూ హ్యావ్ అగ్రీడ్ యూ ఆర్ డైరెక్ట్లీ గెటింగ్ టు నో హూ ఆస్క్డ్ యూ. అదర్వైజ్ ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఐడెంటిటీ టెక్నాలజీ పెరిగే కొద్ది వీళ్ళు జాగ్రత్త పడడం కూడా పెరిగింది. షకీలా గారు డైరెక్ట్ గా మీకు ఎవరు అడిగారని చెప్తే డైరెక్ట్ గా ఎవరు అడిగారని తెలియదు. ఎందుకంటే మనకి వాళ్ళు మాస్క్ లో వేసి త్రూ వేరియస్ సోర్సెస్ అడుగుతూ ఉంటారు. షకీలా గారు ఏం చెప్తారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఎందుకంటే మనం ప్రతిసారి జాగ్రత్తల గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు ఎస్ఆర్ గారు ప్రస్తావించినట్టు కూడా డైరెక్ట్ గా నేరుగా వారు అడగట్లేదు, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చేటటువంటి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉండకూడదు అంటే అది ఏ ఇండస్ట్రీ అయినా, తెలుగు చిత్ర పరిశ్రమ ఏదైనా సరే. నేను కూడా ఇందుకే మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యాను. ఎందుకంటే తెలుగు బాగా వచ్చు, తెలుగు అర్థమైన అమ్మాయికి ఎందుకు సార్ మీరు వేషాలు ఇవ్వరు? తమిళ్ బాగా వచ్చు, తమిళ్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎందుకు సార్ వీళ్ళు ఇవ్వట్లేదు?
ఎందుకు సార్ నార్త్ నుంచి తెచ్చుకుంటున్నారు? ఎందుకు కేరళ నుంచి ఇక్కడ హీరోయిన్ తెచ్చుకుంటారు? ఇక్కడ మనుషులు లేరా? ఇక్కడ మనుషులు లేరా అంటే ఇక్కడ వాళ్ళ కుటుంబ గౌరవం బయటకు వస్తే అల్లరైపోతాం, ఎందుకు వచ్చిందని లేదు, దూరంగా వాళ్ళు ఉన్నారు. తెలుగులో చెప్పేస్తారు కదా, ఇలా చాలా దూరంగా దూరం ఉంటున్నారు అడిగితున్నారు. వాళ్ళు. ఇక్కడ కల్చర్, ఇక్కడ మీరు కుటుంబం, చెప్పినట్టు ఫ్యామిలీ ముందు ఇక్కడ అలా ఉంటదమ్మా, వాళ్ళ బంధువులు ఇక్కడ ఒక్క ఉంటారు. ఒక్క నిమిషం చిట్టిబాబు. నేను దూరం నుంచి మాట్లాడుతున్నా. ఏమంటే సార్, ఇప్పుడు ముందు మీరు చెప్పినట్టు పెద్ద పెద్ద హీరోయిన్స్ ఆ పేర్లు చెప్పారు, వాళ్ళకి అది జరగలేదు కదా, అలాంటి ఏమి జరగలేదు, వాళ్ళు బయట చెప్పలేదు కదా. సో అలాగే ఎందుకు దాని తర్వాత సినిమా లేకుండా అయిపోయింది? ఎందుకంటారు మీరే చెప్పండి షకీల గారు. మీరే చెప్పాలి సార్, వాళ్ళకంతా జరగలేదని ఆ ప్రొడ్యూసర్ ఇప్పుడే చెప్పారు ఆయన. అవును, దాని తర్వాత ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది అదేనమ్మా, అదే నేను చెప్తుంది. ఎందుకు జరుగుతుందంటే ఇవాళ నాన్ లాంగ్వేజ్ నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు దే రెడీ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే వాళ్ళకి ఇందాక ఎస్ఆర్ చెప్పినట్టు వాళ్ళ పొజిషన్, వాళ్ళ ఫ్యామిలీ పొజిషన్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదో 4 రూపాయలు సంపాదించి ఇంటికి పంపించాలి. వచ్చినాక ఎన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తున్నారు. ఇక్కడ లోకల్ గా అనుకోండి, లోకల్ గా యాక్సెప్ట్ చేయలేరమ్మా. నేను అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. తెలుగు వాళ్ళ పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేయాలని చేసినప్పుడు మేము అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. వాళ్ళు ఏదైనా చిన్న జరిగిన ఇల్లు, పరువు, కుటుంబం మొత్తం అల్లవైపాలు అయిపోతా ఉండి మనకెందుకు అని చెప్పేసి ఇదే మాటలు అన్నారు. సో దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ దట్. కుటుంబం ఈ వాళ్ళకేంటే ఎక్కడో కేరళలో ఉంటారు, ఎక్కడో పూనాలో ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, పరువు పోయేది లేదు. ఏమైనా వాళ్ళు షకీల గారు ఏం చెప్తారు విందాం. కంటిన్యూ షకీల గారు. మన డైరెక్టర్స్, మన ప్రొడ్యూసర్సే కదా సార్. ఇదంతా జరిగేదానికి అవకాశం ఆ నార్త్ ఇండియన్స్ కానీ, కేరళైట్స్ కానీ, కన్నడిగా కానీ తెప్పించుకొని ఇక్కడ ఇవన్నీ చేస్తున్నది మన డైరెక్టర్సే కదా, మన ప్రొడ్యూసర్సే కదా. సో మీరు ఎవరిని తప్పు చెప్తారు సార్? ఓకే షకీల గారు, చివరగా మీరు సూచనలు ఇవ్వాలి. ఎందుకంటే మీరు కూడా ప్రస్తావించారు కాబట్టి టాలీవుడ్ లో ఎక్కువగా ఉందని ప్రస్తావించారు కాబట్టి కొంచెం సూచనలు ఇవ్వాలి ప్లీజ్. షకీల గారు, మీరు అన్నారు కదా, నేను ఐ విల్ గివ్ యూ ఓపెన్ ఛాలెంజ్ అమ్మా. ఓపెన్ గా నేను 6 months to 1 year టైం ఇస్తానమ్మా. ఒక చక్కటి తెలుగు పిల్లని, చక్కటి బ్రహ్మాండంగా ఉన్న పిల్లని యాక్ట్ చేయడానికి రమ్మనండి. చెప్పండి. అంటే అందంగా ప్రతోళ్ళు అద్దంలో చూసుకుని నేను అందగత్తెని అనుకోవచ్చు, జయప్రదలాగా నేను ఉంటాను, నాకన్నా జయప్రద అందగత్తె అనుకోవచ్చు. నా కెమెరాకి కరెక్ట్ గా నా పాత్ర సరిపోయే వాళ్ళని రమ్మనండి. మీరు తీసి పంపించండి నా దగ్గరికి. చక్కటి ఒక తెలుగు అమ్మాయి, తెలుగు ఫీల్డ్ లో మంచి సాంప్రదాయ మంచి కుటుంబంలో వచ్చే పిల్ల. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెలింగ్. అందుకనే గతి లేక బయట ఏం చెప్తారు విందాం. షకీల గారు ఏమంటారు? నేనేమనండి, మీరు అక్కడ ఉన్నారు, అక్కడ మీకు అసలు ఆడిషన్ కి అమ్మాయి రావట్లేదు సార్. మంచి కుటుంబం నుంచి ఎందుకు సార్ రావాలి? మంచి కుటుంబంలో ఉండే వాళ్ళకి ఎందుకు సార్ డబ్బులు అవసరం వచ్చి వాళ్ళ సినిమాకి రావాలి? మంచి కుటుంబం కల్చరు, సంస్కారము, కల్చరు, ఆ పద్ధతి ఉంటుంది. రిఫ్రాఫ్ వస్తే ఇలాగే ఉంటుంది. మంచి కుటుంబం అనే మాటకు అర్థం అది. షకీల గారు చివరిగా చెప్పండి ప్లీజ్, మీరు ఇచ్చేటటువంటి సూచన ఏంటి? ఇండస్ట్రీలో మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకోవాలంటారు? సార్, సేమ్ హేమా కమిటీ లాగా ఎవ్రీ స్టేట్ కి ఒక కమిటీ కావాలి. మాకు ఎవరు ఏం తప్పు జరిగినా ధైర్యంగా వెళ్ళి చెప్పుకోవాలి. వాళ్ళకి ఇప్పుడు ఎలాగా కేరళలో యాక్షన్ తీసుకుంటున్నారో అలాగా ఏ గవర్నమెంట్ అయినా అప్పటికప్పుడు యాక్షన్ తీసుకోవాలి సార్. రైట్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ షకీల గారు, మాతో పాటు జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. మనతో పాటు ప్రెసెంట్ ఇప్పుడు సాయి వెంకట్ గారు, దర్శక నిర్మాత జాయిన్ అయ్యారు. నమస్తే సాయి వెంకట్ గారు. రైట్ చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. యమునా పాఠక్ గారు ఏం చెప్తారు? ఎందుకంటే ఇందాక మీరు ప్రామిసెస్ గురించి ప్రస్తావించినప్పుడు నేను ఎందుకు ఆపాను, ఎందుకు కొంత అభ్యంతరం వ్యక్తం చేశానంటే, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఈవెన్ ఒక అబ్బాయి అయినప్పటికీ కూడా మా ఫ్రెండ్ కి కూడా ఈ రకమైనటువంటి ప్రశ్నలు ఎదురైనటువంటి పరిస్థితి. సినిమా ఇండస్ట్రీలోకి వస్తామంటే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, కొన్ని సినిమాలకు మ్యూజిక్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా ఆయన పిల్లల్ని పంపించి అక్కడ పాటలు పాడిస్తూ ఉంటారు భగవంతుడు దగ్గర. అటువంటి వ్యక్తి కూడా డైరెక్ట్ గా ఇలా బిహేవ్ చేసినటువంటి సిచ్యువేషన్ అంటే చాలా కొంతమంది ఈ రకంగా ప్రవర్తించేవారు కూడా ఉన్నారు. ఏమనుకోవాలి మరి? ఇక్కడ basically one has to understand the magnitude of the problem.
అది ఎలా ఉంది అంటే చిన్నది కాదు, అది పెద్దది. నేను ఇందాక అన్నట్టుగా ఇది ఒక గవర్నమెంట్స్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది.